టుడే విక్రమ బేతాళుని కథల్లోని మరొక కథ. పాపాత్ములు ఎవరు? విక్రమార్కుడు చెట్టుపై నుండి బేతాళుని శవాన్ని భుజాన వేసుకొని పెదవులు బిగించి మౌనంగా అడుగులు వేయసాగాడు. రాజా, ఈ నిశరాత్రి వేళ భుజం మీద బరువు కాస్తూ ఎందుకు నీవు ఇంత కష్టము అనుభవిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. సరే, శ్రమ తెలియకుండా ఉండడానికి నీకు ఒక చక్కని కథను చెప్తాను, శ్రద్ధగా విను. ధర్మపురి రాజ్యాన్ని విశాఖదత్తుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని కుమారుడు చంద్రదత్తుడు. అతడు ఒక చిలుకను ఎంతో ప్రేమగా పెంచుకునేవాడు. ఒకనాడు చంద్రదత్తుడు ఏకాంతంలో ఉండగా ఆ చిలుక, నీకు తగిన జోడి మాలవరాజపుత్రిక అయిన సునందాదేవి కనుక నీ తండ్రికి చెప్పి దూతను పంపి వివాహం నిశ్చయించుకురమ్మను అని పదే పదే చెప్పింది. అక్కడ మాలవరాజు కుమార్తె పెంపుడు గోరువంక కూడా ఒకనాడు, నీకు తగిన వరుడు ధర్మపుడి రాజకుమారుడు చంద్రదత్తుడు, ఈ విషయం నీ తండ్రితో చెప్పు అని పదే పదే కోరింది. ఆ చిలుక గోరువంకలు చెప్పినట్లుగా రాజకుమారుడు రాజకుమార్తె తమ తండ్రిదండ్రులకు చెప్పగా వారు ఒకరికి దగ్గరకు ఒకరు దూతలను పంపి వారిద్దరి వివాహం జరిపించారు. సునందాదేవి తనతో పాటు తన పెంపుడు గోరువంకను కూడా తీసుకువచ్చి రాకుమారుడి పెంపుడు చిలుక ఉంచిన పంజరంలోనే ఉంచింది. ఒకనాడు ఆ గోరువంక చిలుకతో జతకూడాలని ముచ్చటపడగా చిలుక, మీ మగవారిని నమ్మరాదు అంటూ ఈసడించుకుంది. అందుకు గోరువంక, కాదు, మీ ఆడవారినే నమ్మరాదు అంది. ఆ రెండిటి మధ్యన వాదోపవాదాలు మొదలయ్యాయి. ఈ తంతును సునందాదేవి చంద్రదత్తుడు చూసి, ఎప్పుడూ కలిసిమెలిసి ఎంతో ముచ్చటగా ఉండే మీరు ఈరోజు ఎందుకు గొడవ పడుతున్నారు అంటూ నిలదీశారు. మగవారిని నమ్మకూడదంటున్నాను అంది ఆ చిలక. కాదు, ఆడవారిని నమ్మకూడదంటున్నాను అంది గోరువంక. చంద్రదత్తుడు సునందాదేవి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆ తర్వాత చంద్రదత్తుడు నవ్వుతూ, మగవారిని నమ్మరాదు అని నీవు ఎందుకు చెప్తున్నావు అంటూ అడిగాడు. అందుకు తగిన కారణం ఉంది యువరాజా. నాకు తెలిసిన ఒక కథ చెప్తాను. నేను చెప్పింది నిజమో కాదో మీరే నిర్ణయించండి అంటూ ఆ చిలుక ఒక కథను ఇలా చెప్పింది. ముక్తవలి అనే గ్రామంలో రత్నశేఖరుడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతడి పుత్రుడు పద్మశేఖరుడు. తండ్రి సంపాదించిన దానిని అనుభవించటం తప్ప ఏ పని చేసేవాడు కాదు. కొడుకు ప్రవర్తనకు రత్నశేఖరుడు మనోవ్యధపాలై కొంతకాలంలోనే మరణించాడు. తండ్రి చనిపోయాక పద్మశేఖరుణ్ణి అదుపు చేసేవారే లేకపోవడంతో సంపద మొత్తం వ్యసనాలకు తొందరలోనే కరిగి వికారిగా మారిపోయాడు. పూలమ్మిన చోట కట్టెలమ్మలేనని పద్మశేఖరుడు ఆ ఊరు వదిలి మరొక చోటుకు బ్రతకటానికి బయలుదేరాడు. అదృష్టం కలిసొచ్చింది అతనికి. ఒక ఊరిలో ఒక వైశ్యుని ఎంట భోజనం కోసం పోగా ఆ వైశ్యుడు పద్మశేఖరుని చూసి అతడు గతంలో బాగా బతికిన వాడని గ్రహించి తన కుమార్తె అయిన పుష్పవల్లినిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకున్నాడు. ఆ పెళ్లితో పద్మశేఖరుడు కష్టాలన్నీ తొలగిపోయాయి. ఏ సీకు చింత లేకుండా కాలం హాయిగా గడిచిపోతుండటంతో మళ్ళీ అతడి బుద్ధి పెడద్రోవ తొక్కి వ్యసనాలు అతడిని చుట్టుముట్టాయి. ఒకనాడు అత్తమామలకు భార్యతో పాటు పోయి తన ఊరిలో ఉన్న తన ఆస్తిపాస్తులు తెగనమ్ముకు వస్తానని నమ్మించి పుష్పవల్లిని వెంట పెట్టుకొని అడవిదారిలో దొంగల భయం అని ఆమెను భయపెట్టి నగలన్నీ మూట కట్టించి ఆపై ఆమెను పాడుబడిన బావిలోనికి తోసి తన దారిని తాను పోయాడు. పాపం పుష్పవల్లి అష్టకష్టాలు పడి ఆ బావిలో నుంచి బయటపడి జరిగిన సంగతి తల్లిదండ్రికి చెప్పక, అడవిలో దొంగలు నా నగలు దోచుకొని నా భర్తను కొట్టి నన్ను పాడుబడిన బావిలో తోసిపోయారు అని చెప్పింది. నేనందులో నుంచి బయటపడి చూస్తే నా భర్త జాడ కనిపించలేదు. బహుశా ఆ దొంగలు బందీగా పట్టుకుపోయి ఉంటారు అంటూ భర్త నిర్వాకం బయట పెట్టకుండా ఒక కథను కల్పించి చెప్పింది. పాపం ఆ కథను నమ్మిన ఆమె తల్లిదండ్రి ఎంతగానో ఓదార్చారు. కొంతకాలం గడిచాక ఆభరణాలమ్మిన సొమ్ము వ్యసనాలకు కరిగిపోవడంతో తిరిగి పుష్పవల్లి ఇంటికొచ్చాడు పద్మశేఖరుడు. అతడు అత్తమామలు భార్య గురించి అడిగితే ఏమబద్ధం చెప్పాలో ముందుగా నిర్ణయించుకొనే అక్కడికి వచ్చాడు. కానీ గుమ్మంలోనే ఎదురుపడిన పుష్పవల్లిని చూడగానే అతడికి నోట మాట రాలేదు. పుష్పవల్లి మాత్రం భర్త తిరిగి వచ్చినందుకు ఆనందిస్తూ తాను ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు చెప్పిన అబద్ధం అతనికి చెప్పి నిన్నడిగితే అదే చెప్పు అంది. సమస్య అంత సులువుగా పరిష్కారమైనందుకు అతడు ఎంతో ఆనందించాడు. ఇంటల్లుడు తిరిగి వచ్చినందుకు ఆనాడు ఆ వర్తకుడు ఊరందరికీ విందు చేసి పెద్ద పండగనే రప్పించాడు. పద్మశేఖరుడు ఆ రాత్రి భార్యను క్షమించమని, తాను మారిపోయానని, ఇకపై బుద్ధిగా ఉంటానని ప్రమాణం కూడా చేసి నమ్మించాడు. ఆ ఇల్లాలు ఆనందంతో పొంగిపోయింది.
కొంతకాలం తర్వాత ఒకనాడు పద్మశేఖరుడు నిద్రిస్తున్న భార్య పీక నులిమి చంపేసి అందినంత బంగారం దోచుకొని పారిపోయాడు. విన్నావా రాజకుమారా? మగవాడిని నమ్మటం వలనే కదా పాపం ఆ పుష్పవల్లి నిండు ప్రాణాలు పోగొట్టుకున్నది అంటూ కథ ముగించింది చిలుక. అవునవును, మగవారిని నమ్మరాదు అంటూ భర్త వైపు కొరకొరగా చూసింది రాకుమారి సునందాదేవి. చంద్రదత్తుడు చిరునవ్వుతో, విన్నావుగా గోరువంక, ఈ రాలుగాయి చిలుకకు తోడై రాకుమారి కూడా మగవారిపై నిందలు వేస్తుంది. ఇక ఆడవారిని నమ్మకూడదన్న నీ మాటల వెనుక దాగి ఉన్న కథను చెప్పు అన్నాడు. చెప్తాను అంటూ గోరువంక కథను ప్రారంభించింది. పూర్వం కౌటిల్యాపురం అనే పట్టణంలో సంపన్నుడైన ఒక వర్తకుడు ఉండేవాడు. అతడికి ఒక్కతే కుమార్తె, పేరు భ్రమరాంబ. ఆమెకు యుక్త వయసు రాగానే తగిన వరుడితో వివాహం జరిపించాడు. పెళ్ళైన భ్రమరాంబను ఇంకా కాపురానికి పంపలేదు. యవ్వన విరహాగ్నితో ఆమె మనసు తను దహించుకుపోతున్నది. అటువంటి సమయంలోనే ఒక యువకుడు ఆమెను ఆకర్షిస్తాడు. అతడి నవమన్మథ రూపం ఆమె విరహాన్ని మరింత పెంచింది. తన సేవకురాలి సహాయంతో అతడిని రహస్యంగా తన ఇంటిలోనే రప్పించుకొని అతడితో సుఖించసాగింది. కొద్ది రోజుల తర్వాత ఆమె భర్త వచ్చాడు. ఆమె తల్లి భ్రమరాంబను సర్వాంగ సుందరంగా అలంకరించి భర్త గదిలోనికి పంపింది. రహస్యప్రియుడి స్పర్శలతో పులకించిపోతున్న భ్రమరాంబ కంటికి భర్త తన ఆనందమును నాశనం చేయడానికి వచ్చిన కాలసర్పంలా కనిపించాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక ఆమె తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరింది. ఆ సమయంలోనే వర్తకుడింటికి దొంగతనానికి వచ్చాడు ఒక దొంగ. ఒంటి నిండా నగలతో చీకట్లో ఇంట్లో నుంచి బయటికి పోతున్న భ్రమరాంబను చూసి ఆమెను వెంబడించి చీకటి మాటున చంపి నగలు చేజిక్కించుకుందామని వెంటపడ్డాడు. చీకటి రాత్రిలో నిర్భయంగా పోతున్న ఆమెను చూసి అనుమానం వేసి తన ప్రయత్నం మానుకొని వెంబడించసాగాడు. ఆమె తిన్నగా తన ప్రియుణ్ణి కలుసుకునే రహస్య స్థలంకు చేరుకుంది. కానీ ఆమె ప్రియుడు విగత జీవుడై పడి ఉన్నాడు. రాత్రిపూట ప్రియురాలి కోసం వేచి ఉన్న అతన్ని ఒక సర్పం కాటు వేసింది. ఆమె ఏడుస్తూ అతడి దేహాన్ని హత్తుకుంది. అక్కడే ఉన్న చెట్టుపై ఒక చిలిపి దెయ్యం ఉంది. అది అతడి దేహంలోనికి ప్రవేశించి ఆమె ముక్కును కొరికేసింది. వెంటనే ఆమె లబోదిబోమంటూ ప్రియుడు శరీరాన్ని వదిలేసి పరుగు పరుగున ఇంటికి చేరుకుంది. తెల్లవారితే ముఖ్యమైందని భర్త, తల్లి, తండ్రి, ఇరుగు పొరుగు వాడు అడుగుతారు. అందుకని ఆ నెరజాన గొప్ప ఎత్తు వేసింది. జడీ చప్పుడు కాకుండా కొంతసేపు భర్త పక్కన పడుకొని తర్వాత, అమ్మో నా ముక్కు, వీడు భర్త కాడు, రాక్షసుడు అంటూ పెద్ద పెట్టున శోకాలు పెడుతూ ఆ గదిని వదిలి అరుస్తూ బయటికి వచ్చింది. ఆమె అరుపులకు తల్లి, తండ్రి, పనివారు అందరూ మేలుకున్నారు. ముక్కులేని భ్రమరాంబ చెప్పింది నిజమేనని ఆమె భర్తను రాక్షసుడిగా భావించి అతనిని బంధించారు. ఈ తంతు మొత్తం మొదటి నుంచి చూస్తున్న దొంగకే ఆమె జానతనానికి గుండె గుబేల్మని అక్కడి నుంచి తప్పుకొని దూరంగా పోయాడు. మరునాడు భ్రమరాంబను ఆమె భర్తను రాజు ఎదుట ప్రవేశపెట్టారు. రాజుకు తను నిర్దోషిని అని భ్రమరాంబ భర్త ఎంత మొత్తుకున్నా వినకుండా అతడికి మరణదండన విధించాడు. వధాస్థలానికి అతన్ని తీసుకుపోతుండగా దొంగ రాజభటుల ఎదుటకు వచ్చి తనని రాజు సమక్షానికి తీసుకువెళితే అతడు నిర్దోషి అని నిరూపిస్తానన్నాడు. ఆ తర్వాత దొంగ రాజుకు జరిగిందంతా చెప్పి తాను చెప్పింది నిజమని, కావాలంటే ఆ ముక్కు ఊరి చివర చెట్ల తోపులో ఉన్న చచ్చిపడి ఉన్న ఆమె ప్రియుడి నోటిలో ఉందని చెప్పాడు. భటులను పంపి విచారించి రాజు అదే నిజమని గ్రహించి భ్రమరాంబ భర్త మరణదండన రద్దు చేశాడు. ఆపై ఆమెకు మరణదండన విధించాడు. చూశావుగా రాజకుమార, ఆడది తలుచుకుంటే ఉత్తముడైన మగవాడిని కూడా బ్రహ్మరాక్షసుడిగా నిరూపించగలదు అంటూ గోరువంక కథను చెప్పింది. ఎంతైనా మగవారు రాక్షసులే అంది చిలుక. కాదు, ఆడవారు పక్కలో బల్లాలే అంది గోరువంక. రాజా, విన్నావుగా ఈ కథ. ఇందులో భార్యను చంపిన భర్త, భర్తను బ్రహ్మరాక్షసుడు చేసిన భార్య పాత్రధారులు కదా. వీరిద్దరిలో పాపాత్ములు ఎవరు అంటూ ప్రశ్నించాడు బేతాళుడు. బేతాళ, వ్యసనాలకు బానిసై ఆ భర్త భార్యను చంపాడు. కానీ రెండవ కథలో భార్య తాను తప్పు చేస్తూ ముప్పు తెచ్చుకొని అది భర్త మీదకు రుద్ది అతడి మరణం అంచుల దాకా పంపింది. ఉత్తమ స్త్రీ ఎప్పుడు భర్త క్షేమమే కోరుతుంది, పసుపు కుంకుమలతో మరణించాలనుకుంటుంది. కానీ భ్రమరాంబ చేజేతులారా తానే భర్తను మరణశయ్యపైకి తోసింది కనుక ఆమె మొదటి కథలోని మగవాని కంటే పాపాత్మురాలు. ఈ సమాధానంతో విక్రమార్కునికి మౌనభంగం కలగటంతో బేతాళుడు తిరిగి మాయమై చెట్టును ఆశ్రయించాడు.
కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విక్రమ బేతాళుని కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.